దీన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాము. ఇటువంటి జరగకుండా చూడాల్సిందిగా మీడియా నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా కొంతమంది పిల్లలు కూడా, ఆ చిన్న పిల్లలు కూడా వచ్చారు, జగన్మామయ్యని చూడాలని కూడా వచ్చారు. జగన్మామయ్యని చూడడానికి వచ్చారా ఎట్లా? అవును. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఇప్పుడే 8th వచ్చాను. ఇప్పుడు మా 8th వచ్చేసరికి మాకు ట్యాబ్ ఇచ్చే వాళ్ళు ఎవరు? జగన్ మామయ్య వెళ్ళిపోయాడుగా. పోయినసారి ఎవరు ఇచ్చారమ్మా? పోయినసారి జగన్ మామయ్యే. ఇప్పుడు మేము వచ్చేసరికి జగన్ మామయ్య వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకెవరు ఇస్తారు? మమ్మల్ని చూసేది ఇంకెవరు? మా మామయ్య వెళ్ళిపోయాడు కదా. అందుకే మేము ఫస్ట్ టైం వచ్చాను చూడడానికి. నేను ఫస్ట్ టైం. నేను కూడా 8th క్లాస్. ఎక్కడ? జెడ్పీ స్కూల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏదగాల నుంచి వచ్చాం. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా మంది చిన్న పిల్లలు సైతం, 8th 7th పిల్లలు సైతము రావడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పడం అయితే జగన్మామయ్య ఉన్నప్పుడు మాకు ట్యాపులు అదేవిధంగా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతము జగన్మామయ్య ఓటు తర్వాత ఇప్పుడు మనకి ఇచ్చేవాళ్ళు ఎవరని కూడా ప్రస్తుతం మొత్తం ఉదయం 10 గంటల నుంచే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు మొత్తం ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. వాళ్ళు మొత్తం నినాదాలతో జగన్మోహన్ రెడ్డిని కలవాలని నినాదాలతో ఇచ్చేస్తున్నారు. అయితే పోలీసులు ఇక్కడ సెంట్రల్ జైలు కాబట్టి ఇక్కడ అనుమతి ఇవ్వడం లేదు. దయచేసి నినాదాలు ఇవ్వవద్దంటే కూడా వాళ్ళంతా సూచిస్తున్నారు. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే ఇక్కడికి సెంట్రల్ జైలుకి చేరిపోవడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ సెంట్రల్ జైలు ఆవరణలోకి వచ్చి ఆ తర్వాత లోపలికి వెళ్ళి రామకృష్ణారెడ్డిని పరామర్శించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయనతో పాటు కొంతమంది అంటే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖతులో కలవటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు వచ్చారు. నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్తో పాటు మరో 2 మాత్రమే వెళ్ళి కలిశారు. అంబటి రాంబాబు కూడా ములాఖతులో కలిసిన వారిలో ఉన్నారు. జగన్ జైలు దగ్గరకు చేరుకున్నప్పుడు అక్కడ కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చారు. వారందరికీ అభివాదం చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. నిజానికి నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాల్లోనూ గెలిచిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో మాత్రం అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది. జగన్ బయటకు వచ్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ములాఖతులో కలిసిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. బహుశా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మీడియా కెమెరాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. జగన్ మీడియా పాయింట్ దగ్గరకు వస్తున్నారు. జగన్ ఏం మాట్లాడతారో అనేది కూడా ఆసక్తికరంగా మారింది. జగన్ ఏం మాట్లాడతారో చూద్దాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో ఆయన అరెస్ట్ అయి ప్రస్తుతం నెల్లూరు